వేల సంవత్సరాల క్రితమే సముద్రాలపై ఏకఛత్రాధిపత్యం చలాయించిన ఘనత చోళ నౌకాదళానికే దక్కుతుంది. రాజరాజ చోళుడు మరియు ఆయన కుమారుడైన రాజేంద్ర చోళుడు దక్షిణ భారతదేశపు సరిహద్దులను దాటి విశాలమైన బంగాళాఖాతాన్ని తమ సొంత సరస్సుగా మార్చుకున్నారు. ఆధునిక కాలంలో మనకు అందుబాటులో ఉన్న జీపీఎస్ టెక్నాలజీ కానీ కనీసం దిక్సూచీలు కానీ లేని ఆ రోజుల్లోనే వారు వేల మైళ్ల దూరంలో ఉన్న విదేశీ భూభాగాలపై దండయాత్రలు చేశారు. వారి నౌకాబలం కేవలం సైనిక శక్తి మాత్రమే కాదు, అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి మరియు ఖగోళశాస్త్ర విజ్ఞానానికి ఒక నిదర్శనం. అప్పట్లో అరబ్బులు, చైనీయులు కూడా చోళుల ఓడలను చూసి భయపడేవారంటే వారి సాంకేతికత ఎంత అడ్వాన్స్డ్గా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా వంటి సుదూర దేశాలను సైతం వారు తమ నౌకా వ్యూహాలతో ఎలా వణికించారో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సముద్ర ప్రయాణంలో అత్యంత కీలకమైనది దారి తెలుసుకోవడం. దానికి చోళులు ఉపయోగించిన విద్య ఖగోళశాస్త్రం. రాత్రివేళల్లో ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాల గమనాన్ని, పగటిపూట సూర్యుని స్థానాన్ని బట్టి వారు సముద్రం మధ్యలో తమ దిశను ఖచ్చితంగా లెక్కించేవారు. ముఖ్యంగా ధ్రువ నక్షత్రం, పోల్ స్టార్ మరియు నౌకాయాన నక్షత్రాల సమూహాలను బట్టి వారు అక్షాంశాలను అంచనా వేసే ప్రత్యేకమైన గణిత పద్ధతులను అభివృద్ధి చేశారు. సముద్రపు గాలుల వేగాన్ని, ఋతుపవనాల మాన్సూన్స్ దిశలను వారు ముందే ఊహించి దానికి తగ్గట్టుగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకునేవారు. ఈ ఖగోళ విజ్ఞానమే వారికి ఎలాంటి దిక్సూచీలు లేకపోయినా హిందూ మహాసముద్రంలో సురక్షితంగా ప్రయాణించడానికి కంటిచూపుగా నిలిచింది. ప్రకృతి శక్తులను దైవంగా భావిస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకున్న చోళుల మేధస్సు నిజంగా అమోఘం. చోళుల విజయాల వెనుక ఉన్న అసలు రహస్యం వారి ఓడల నిర్మాణ శైలి. దీనిని వారు నౌకా నిర్మాణ శాస్త్రం ఆధారంగా రూపొందించారు. వారు కేవలం ఒకే రకమైన ఓడలను కాకుండా అవసరానికి తగినట్టుగా రకరకాల పరిమాణాలలో నౌకలను నిర్మించేవారు. ధరణి, లోల, వజ్ర వంటి పేర్లతో పిలువబడే ఈ ఓడలలో కొన్ని కేవలం సైనికులను మోసుకెళ్లడానికి, మరికొన్ని భారీ ఆయుధాలను రవాణా చేయడానికి ఉపయోగపడేవి. ఓడల తయారీ కోసం వారు ప్రత్యేకమైన ముదురు రకం టేకు కలపను ఉపయోగించేవారు. ఇది ఉప్పు నీటిలో త్వరగా పాడవకుండా దశాబ్దాలపాటు బలంగా ఉండేది. నౌకల అడుగుభాగం సముద్రపు పాచి లేదా నాచు వల్ల దెబ్బతినకుండా ఉండటానికి ప్రత్యేకమైన నూనెలు, వనమూలికల మిశ్రమాలను పూసేవారు. ఈ ఇంజనీరింగ్ ప్లానింగ్ వల్లే చోళుల ఓడలు ఎంతటి భయంకరమైన తుఫానులనైనా తట్టుకుని సముద్రాలపై నిలబడగలిగాయి. నౌకాదళంలో శత్రువుల గుండెల్లో నిద్రపోయిన అత్యంత శక్తివంతమైన యుద్ధనౌకల పేరు ధరణి. ఇవి ఈనాటి డిస్ట్రాయర్ లేదా యుద్ధనౌకలతో సమానమైన భారీ పరిమాణాన్ని కలిగి ఉండేవి. వీటిపై వందలాది మంది సైనికులు ఆయుధాలతో పోరాడటానికి వీలుగా ఉండేది. ఈ భారీ నౌకల పైభాగంలో పెద్ద పెద్ద విల్లంబులు, ఈటెలను విసిరే యంత్రాలను, క్యాటపల్ట్స్ అమర్చేవారు. వీటి సహాయంతో శత్రువుల ఓడలపైకి సుదూరం నుంచే నిప్పుముద్దలను విసిరేవారు. అలాగే ఓడల ముందరి భాగాన్ని పదునైన ఇనుప కవచంతో నిర్మించేవారు. యుద్ధ సమయంలో శత్రువుల ఓడలను బలంగా ఢీకొట్టి వాటిని ముంచేయడానికి ఈ వ్యూహం ఉపయోగపడేది. ఈ ధరణి నౌకలు సముద్రంపై కదులుతున్న కోటల్లా కనిపించేవి. వీటిని ఎదుర్కోవడం శత్రు సైన్యానికి అసాధ్యంగా మారేది. ఈ భారీ ఓడల వ్యూహంతోనే చోళులు సముద్రపు యుద్ధాలలో తిరుగులేని విజయాలను సొంతం చేసుకున్నారు. భారీ నౌకలతో పాటు చోళుల సైన్యంలో అత్యంత వేగంగా కదిలే చిన్న నౌకలు కూడా ఉండేవి. వీటిని లోలా అని పిలిచేవారు. ఈ నౌకలు చాలా తేలికగా సముద్రపు అలలపై శరవేగంతో దూసుకుపోయేలా డిజైన్ చేయబడ్డాయి. యుద్ధం జరుగుతున్నప్పుడు శత్రువుల భారీ ఓడల చుట్టూ ఇవి మెరుపు వేగంతో తిరుగుతూ వారిని గందరగోళానికి గురిచేసేవి. గూఢచర్యం చేయడానికి, ప్రధాన నౌకాదళానికి సమాచారం అందించడానికి మరియు శత్రువులపై అకస్మాత్తుగా మెరుపుదాడి, గెరిల్లా అటాక్ చేయడానికి ఈ చిన్న నౌకలను వాడేవారు. వీటిలో ఉండే సైనికులు విలువిద్యలో అత్యంత నిపుణులు. వారు శత్రువుల ఓడల్లోని నావికులను గురిచూసి కొట్టడంలో సిద్ధహస్తులు. ఈ వేగవంతమైన నౌకల వల్లే శత్రువులు చోళుల వ్యూహాన్ని అంచనా వేయలేక ఎటునుంచి దాడి జరుగుతుందో తెలియక చేతులెత్తేసేవారు. రాజేంద్ర చోళుడి కాలంలో జరిగిన శ్రీలంక దండయాత్ర భారతీయ నౌకాదళ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం. అంతకుముందు ఎంతోమంది రాజులు శ్రీలంకపై దాడి చేయడానికి ప్రయత్నించినా సముద్ర మార్గంపై పూర్తి పట్టు లేకపోవడం వల్ల విఫలమయ్యారు. కాని రాజేంద్ర చోళుడు తన భారీ నౌకాదళంతో శ్రీలంక తీరాన్ని ముట్టడించి అక్కడి అనురాధాపుర సామ్రాజ్యాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. కేవలం ద్వీపాన్ని జయించడమే కాకుండా అక్కడి వ్యూహాత్మక ఓడరేవులను చోళుల నౌకాస్థావరాలుగా మార్చుకున్నాడు. దీనివల్ల హిందూ మహాసముద్రం మీదుగా సాగే అంతర్జాతీయ వ్యాపార మార్గాలన్నీ చోళుల గుప్పిట్లోకి వచ్చాయి.
శ్రీలంక విజయం చోళులకు కేవలం భూభాగాన్ని మాత్రమే కాదు, ప్రపంచ దేశాల ముందు వారి నౌకాబలాన్ని చాటిచెప్పేలా చేసింది. శ్రీలంకను జయించిన తరువాత రాజేంద్ర చోళుడి కన్ను ఆగ్నేయాసియాలోని అత్యంత శక్తివంతమైన శ్రీవిజయ సామ్రాజ్యం, ప్రస్తుత మలేషియా, ఇండోనేషియాపై పడింది. అప్పట్లో చైనాకు, అరబ్ దేశాలకు మధ్య జరిగే సముద్ర వ్యాపారానికి మలేషియాలోని మలక్కా జలసంధి, స్ట్రేట్ ఆఫ్ మలక్కా, అత్యంత కీలకమైన మార్గంగా ఉండేది. శ్రీవిజయ రాజులు భారతీయ వ్యాపారులపై భారీగా పన్నులు విధిస్తూ వారిని వేధిస్తున్నారనే వార్త రాజేంద్ర చోళుడికి చేరింది. దాంతో ఆగ్రహించిన ఆయన వేల మైళ్ల దూరంలో ఉన్న ఆ సామ్రాజ్యంపై ఏకంగా సముద్రం మీదుగానే దండయాత్రకు సిద్ధమయ్యాడు. అంత దూరం ఒక భారీ సైన్యాన్ని, గుర్రాలను, ఆయుధాలను ఓడల్లో తరలించడమనేది ఆ కాలంలో ప్రపంచంలో మరెవ్వరూ ఊహించని ఒక అద్భుతమైన సాహసం. మలేషియా మరియు సుమత్రా దీవులపై చోళులు చేసిన ఈ సముద్రదాడి చరిత్రలోనే అత్యంత వ్యూహాత్మకమైనదిగా పరిగణించబడుతుంది. చోళుల నౌకాదళం ఒకేసారి కాకుండా విడివిడిగా వేర్వేరు దిశల నుండి శ్రీవిజయ సామ్రాజ్యపు ఓడరేవులపై మెరుపు దాడి చేసింది. వారి వ్యూహాన్ని ఊహించని శ్రీవిజయరాజులు చోళుల భారీ నౌకల దాడికి తట్టుకోలేక లొంగిపోయారు. రాజేంద్ర చోళుడు అక్కడి పాలకుడిని ఓడించి మలక్కా జలసంధిపై పూర్తి నియంత్రణను సాధించి తన విజయానికి గుర్తుగా కడారంగొండ, మలేషియాను గెలిచినవాడు అనే బిరుదును పొందాడు. ఈ విజయంతో బంగాళాఖాతం మొత్తం చోళుల సొంత సామ్రాజ్యంగా మారిపోయింది. ఏ విదేశీ ఓడ అయినా వారి అనుమతి లేనిదే ఆ సముద్రంలో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. చోళుల నౌకాదళంలో కేవలం తమిళులే కాకుండా దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల వీరులు, ముఖ్యంగా తెలుగు తీర ప్రాంతాల నావికులు కూడా కీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నం, మోటుపల్లి వంటి ప్రాచీన ఓడరేవులు చోళుల నౌకా నిర్మాణానికి మరియు వ్యాపారానికి ప్రధాన కేంద్రాలుగా ఉండేవి. ఈ ప్రాంతాల నుండి వచ్చిన నావికా నిపుణులు, ఓడల తయారీదారులు చోళుల విజయాల్లో భాగస్వాములయ్యారు. అందుకే థంబ్నెయిల్లో అన్నట్టుగా ఇది కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైనది కాదు, యావత్ భారతదేశం గర్వించదగ్గ భారతీయ నౌకాదళ ఘనత. మన పూర్వీకుల సముద్రయాన నైపుణ్యం మరియు యుద్ధతంత్రం రోమన్ సామ్రాజ్య సైన్యానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉండేదని చెప్పడానికి ఈ చరిత్రే నిదర్శనం. వేల సంవత్సరాల క్రితం ఎలాంటి శాటిలైట్లు, మోడ్రన్ టెక్నాలజీ లేకుండానే సముద్రాలను శాసించిన చోళుల ఈ చరిత్ర నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. వారి ఖగోళ విజ్ఞానం, నౌకా నిర్మాణ ఇంజనీరింగ్ మరియు శత్రువులను హడలెత్తించిన యుద్ధ వ్యూహాలు భారతీయ మేధస్సుకు సజీవ సాక్ష్యాలు. చరిత్రలో రోమన్లు, గ్రీకుల నౌకాదళాల గురించి గొప్పగా చెప్పుకునే ప్రపంచానికి మన చోళుల సముద్ర విజయాల గురించి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అద్భుతమైన వీరగాథ మరియు మన ప్రాచీన సాంకేతికత మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి మరెన్నో చారిత్రక నిజాలు, మన పూర్వీకుల అంతుచిక్కని టెక్నాలజీ రహస్యాల కోసం మన తెలుగు సీక్రెట్స్ 01 ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.